హలో అండి, అందరికీ నమస్కారం. ఈ నెల జూలై 29వ తేదీ బుధవారం అత్యంత పవిత్రమైన గురు పౌర్ణమి వచ్చింది. ఈ రోజున గురుతత్వం అత్యంత శక్తివంతంగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన రోజున శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ దక్షిణామూర్తి లేదా శ్రీ రాఘవేంద్ర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే గురుగ్రహ అనుగ్రహం లభించి జాతకంలోని గురు దోషాలు తొలగి విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, ధనలాభం వంటి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అయితే ఈ గురు పౌర్ణమి రోజున పూజను ఎలా చేయాలి, ఏ మంత్రాలు జపించాలి, ఏ దానాలు చేయాలి, ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈరోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి నీటిలో చిటికెడు పసుపు కలిపి తలస్నానం చేయాలి. అనంతరం పసుపు లేదా పసుపు రంగుకు దగ్గరగా ఉండే వస్త్రాలను ధరించడం చాలా శుభప్రదం. ఇంటి ద్వారానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అలాగే గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ లేదా ఓం గుర్తును వేయడం వల్ల ఇంట్లోకి ధనలక్ష్మి ప్రవేశిస్తుందని విశ్వసిస్తారు. పూజకు ముందుగానే నానబెట్టిన శనగలు, అక్షంతలు, కొబ్బరికాయ, గంధం, కుంకుమ, పసుపు రంగు పూలు సిద్ధం చేసుకోవాలి. మీ ఇంట్లో సాయిబాబా కానీ లేదా దత్తాత్రేయ స్వామి కానీ లేదా దక్షిణామూర్తి చిత్రపటం ఉంటే గంధం, కుంకుమ పూలతో అలంకరించి పసుపు రంగు చామంతి పూలతో అందంగా అలంకరించండి. ఈరోజు చేసే విశేషమైన పూజలో ముఖ్యమైనది శనగలమాల. 21 లేదా 108 నానబెట్టిన శనగలను పసుపు దారంతో గుచ్చి మాలగా తయారు చేసి సాయిబాబా మెడలో వేయాలి. గురుగ్రహానికి శనగలు అత్యంత ప్రీతికరమైనవి. ఈ మాలను సమర్పించడం వల్ల గురు అనుగ్రహం అనేది త్వరగా లభిస్తుందని చెప్తారు. పూజ సమయంలో ప్రమిదలో పసుపు రంగు ఒత్తులతో దీపం వెలిగించడం ఎంతో శుభప్రదం. తెల్లటి దూది ఒత్తులను పసుపు నీటిలో తడిపి ఆరబెట్టి వాటిని ఉపయోగిస్తే మరింత మంచిది. సాయిబాబాకు పాలతో చేసిన స్వీట్లు లేదా పాలు, పాయసం వంటి నైవేద్యాలను సమర్పించండి. పూజ సమయంలో దక్షిణామూర్తి స్తోత్రం చదవడం ఉత్తమం. ఇది సాధ్యం కాకపోతే శ్రీ భగవతే జ్ఞానశక్తి అవతారాయ దక్షిణామూర్తయే నమః అనే మంత్రాన్ని కనీసం 11 లేదా 21 సార్లు జపించండి. అలాగే ఈరోజు వ్యాస మహర్షిని స్మరించు ఓం వేద వ్యాసాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు జపిస్తే జ్ఞానం, ఐశ్వర్యం, శుభ ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. పూజ అనంతరం కర్పూర హారతి ఇచ్చి దగ్గరలో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. వీలైతే 108 శనగల మాలను ఆలయంలోనే సాయిబాబాకు సమర్పించండి. ఆలయంలో ఎండిన కొబ్బరికాయను దొనలో సమర్పించడం, ఆమదం నూనెతో దీపం వెలిగించడం, భక్తులకు తాలింపు పెట్టిన శనగలను పంచడం కూడా విశేష పుణ్యాన్ని ఇస్తుందని చెప్తారు. ఈరోజు గురువుల ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలి. అలాగే బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం లేదా స్వయం పాకం దానం చేయడం ఎంతో శుభప్రదం. గురు పౌర్ణమి రోజున ఉపవాసం ఉండగలిగితే చాలామంది మంచిది. తులసి కోట వద్ద దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయండి. రావి చెట్టుకు పసుపు నీళ్లు పోసి 7 ప్రదక్షిణలు చేస్తే శని దోషాలు తగ్గుతాయని విశ్వసిస్తారు. దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం కోసం మేడి చెట్టు వద్ద దీపం వెలిగించి 3 ప్రదక్షిణలు చేయండి. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటే పసుపు దారానికి పసుపు కమ్ములు కట్టి పూజ చేసి వాటిని బీరువాలో ఉంచండి. చదువుకునే విద్యార్థులు గంధం బొట్టు పెట్టుకుని గురువులను స్మరిస్తే జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతుందని నమ్ముతారు. ఈరోజు గోవుకు నానబెట్టిన శనగలు తినిపించి నమస్కారం చేయండి. కనీసం 5 పేదలకు అన్నదానం చేయండి. అలాగే ఇంటి ఎంత పసుపు నీళ్లు చల్లడం వల్ల ప్రతికూల శక్తులు తొలగి శుభశక్తులు అనేటివి ప్రవేశిస్తాయని విశ్వసిస్తారు. సాయంత్రం సమయంలో సాంబ్రాణి ధూపం వేయడం, విష్ణు సహస్రనామం లేదా ఓం నమో నారాయణాయ మంత్రాన్ని జపించడం ఎంతో శుభప్రదం. ఈ విధంగా గురు పౌర్ణమి రోజున భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే గురు అనుగ్రహం లభించి జీవితంలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయాలు కలుగుతాయని పండితులు వివరిస్తున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.